ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈ రోజున మనం 144 కీర్తనతో పాఠం ప్రారంభించుకుందాము. ఈ కీర్తన దావీదు రచన. ఇది 18వ కీర్తనలాగే ధ్వనిస్తున్నది. సౌలురాజు చేతిలో నుండి తాను తప్పించబడినప్పుడు దావీదు తన అనుభవములో నుండి రాసిన కీర్తన ఇది. మహాశ్రమల కాలంలో ఇశ్రాయేలీయులు పొందబోయే అనుభవానికి ఇది ప్రవచనం. అయితే సాధారణంగా ప్రతి విశ్వాసికి అన్ని కాలాలలో ఈ కీర్తన వర్తిస్తుంది. దేవుని వాక్యము కాలదోషము పట్టనిది. 144 కీర్తన మొదటి వచనం, నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పేవాడు. దావీదు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవుడు నాకు ఆశ్రయదుర్గము, నాకు ఆయనే యుద్ధాన్ని యుద్ధ నీతిని నేర్పినవాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గం. ఆయన నా విమోచకుడు, ఆయన విజేత. ఆయనకే స్తుతి స్తోత్రం. ఆయన నా ఖేడెము, నా ఆశ్రయము. ఆయన నా జనులను నాకు లోబరుస్తాడు. 3-4 వచనాలు దావీదంటున్నాడు, నరులు నిష్ప్రయోజకులు, యెహోవా నీవు నరులను లక్ష్యపెట్టడానికి వారు ఏపాటివారు? వారిని ఎన్నిక చేయడానికి నరులు ఏపాటివారు? వారు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోయే నీడవలె ఉన్నాయి. మానవ జీవితం దేవుని దృష్టిలో ఎలాంటిదో దావీదు పరిశీలించి మరీ చెబుతున్నాడు. మానవుని బ్రతుకు ఒక నీడ, వట్టి ఊపిరి. 5వ వచనం నుండి దావీదు దేవునికి మనవి చేస్తున్నాడు, దేవా, ఆకాశాన్ని వంచి దిగిరా, పర్వతాలను ముట్టు, మెరుపులు పుట్టించు, శత్రువులను చెదరగొట్టు, వారిపై నీ బాణాలు వెయ్యి, వారిని ఓడగొట్టు, చెదరగొట్టు, పైనుండి నీ చెయ్యి చాచు, నా శత్రువుల బారి నుండి నన్ను కాపాడు, నన్ను తప్పించు, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపించు. 9వ వచనం దావీదు ప్రతిజ్ఞ చేస్తున్నాడు, దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడుతాను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తిస్తాను. దేవా, నీవు రాజులకు విజయము దయచేస్తావు, దుష్టుల ఖడ్గము నుండి నీ సేవకుడైన దావీదును తప్పిస్తావు. దావీదు దేవునికి ప్రత్యేక మనవి చేసుకుంటున్నాడు, దేవా, మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కలు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల స్తంభములు. మా కుమారులకు కుమార్తెలకు క్షేమం ప్రసాదించు. మా కొట్లలో పలు విధములైన ద్రవ్యములకు నిధులు ఉన్నాయి, వాటిని కాపాడు. మా గొర్రెలు 1000 కొలది 10,000 కొలది. మా గడ్డిబీళ్లలో పిల్లలు పెడుతున్నాయి, వాటిని శత్రుబారి నుండి కాపాడు. మా ఎడ్లు గొప్ప బరువులు మొయ్యగలవు, అవి శత్రువుల చేతిలో పడకుండా కాపాడు. శత్రువులు వాటిని కొల్లగొట్టుకుని పోతే వీధులలో అవి కనబడవు, ఉరుకులెత్తవు. 15వ వచనం ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ప్రియ శ్రోతలారా, యెహోవా ఆశ్రయదుర్గము అనగా ఆధారశిల. దేవుని ప్రజలు ఆ రోజుల్లో తమ శత్రువులతో ఖడ్గము చేపట్టి యుద్ధాలు చేశారు. యుద్ధరంగంలో దావీదు ఆరితేరినవాడు, ముక్కాకలు తీరిన యోధుడు, ధనుర్విద్యలో కూడా ప్రవీణుడు. అయితే తన నైపుణ్యం, సామర్థ్యం తన సొంతం కాదని ఒప్పుకుంటున్నాడు. ఇదంతా దేవుడిచ్చిందే.
అయితే ప్రియ శ్రోతలు, మనము కొత్త నిబంధన కాలంలో ఉన్నాము. దేవుని ప్రజల మహాయుద్ధాలు ఆధ్యాత్మికమైనవి. దేవుడు దావీదుకు యుద్ధం నేర్పాడు. మనకు కూడా ఆధ్యాత్మిక యుద్ధాన్ని ఎలా జరిగించాలో నేర్పుతాడు. 1 కొరింథీ 4:7 నీకు ఆధిక్యము కలుగజేసేవాడెవడు? నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందనిది ఏది? పొంది ఉండి కూడా పొందనట్లు నీవు అతిశయింపనేలా? మనకు విజయం చేకూరితే అది దేవుని మూలంగానే చేకూరింది అనుకోవాలి. ఈ కీర్తనలో దావీదు మానవునికి ఎట్టి విలువ లేదు అంటున్నాడు. అలాగని దేవుడు మనల్ని త్రోసిపుచ్చలేదు. క్రీస్తునందు మనల్ని ఎంతో హెచ్చించాడు. అంత గొప్ప దేవుడు అల్పుడైన ఒక మనుష్యుణ్ణి ఇంతగా హెచ్చించాడంటే దావీదు దేవుణ్ణి స్తుతించడం దేవునికే మహిమ. 9 కొత్త కీర్తన పాడతాను అని దావీదంటున్నాడు. క్రొత్తగా లభించిన విడుదల కోసం క్రొత్త పాట పాడాలి. 12-14 వరకు దావీదు విజయం కలగాలని ప్రార్థించాడు. విజయం కేవలం తన కోసమే కాదు, దేవుని ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని వారి సౌభాగ్యము, నెమ్మది కోరి దావీదు ప్రార్థించాడు. కుమారులు ఎదిగిన మొక్కలు, కుమార్తెలు మూల స్తంభాలు. మూల స్తంభం అందమైనది, ఉపయోగకరమైనది, స్థిరమైనది. ఈ కీర్తన ముగింపులో దావీదన్నాడు, సత్య ఏక దేవుడు తమ దేవుడుగా గలవారు నిజంగా ధన్యులు. ఇంతకన్నా ఎక్కువ ధన్యత ఏదీ లేదు. పేదరికమైన, అపాయమైన ఈ దేవుడు మన దేవుడైతే మనమెంతో ధన్యులం. సోదరీ సోదరులారా, పాత నిబంధనలోని దేవుడు యుద్ధాలను ప్రోత్సహించాడని మీరనుకుంటున్నారా? అలా కాదు. యుద్ధములో దేవుడు తన బిడ్డలను కాపాడాడు. యేసు ప్రభువు మానవ హృదయానికి శాంతిని ప్రసాదిస్తాడు, దేవునితో సమాధానం కలిగిస్తాడు. లూకాసు వార్త 11:21 ప్రభు ఏమన్నాడు? బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనేటప్పుడు అతని సొత్తు భద్రంగా ఉంటుంది. మన ప్రభువు సమాధానకర్తయైన అధిపతి. కాని రాజకీయంగా యేసు ప్రభు తిరిగి వచ్చే వరకు ఈ లోకంలో శాంతి ఉండదు. అయితే ఈ లోకంలో దేవుని బిడ్డలు ఆత్మయందు శాంతి కలిగి ఉన్నారు. అయితే దుష్టుని నుండి తమను తాము కాపాడుకోవటంలో దేవుడు సహాయం చేస్తాడు. ఈ లోకములో మన నీతి క్రీస్తే. ఆయనే కృపానిధి, కోట, దుర్గము. ఆయనే కేడెము. దేవుడు లేనిదే మానవుడు ఎందుకు కొరగాడు? మానవుడు తనను తాను రక్షించుకోలేడు, తనను తాను కాపాడుకోలేడు. దేవుడు లేని జీవితం శూన్యం. ఎంత ధనికుడైనా, కోటీశ్వరుడైనా దేవుడు లేకపోతే జీవితం శూన్యమైపోతుంది. యెషయా 64:1-2 గగనము చీల్చుకొని నీవు దిగివచ్చెదవుగాక. నీ సన్నిధిలో పర్వతాలు తత్తరిల్లునుగాక. నీ శత్రువులకు నీ నామమును తెలియచేయడానికి అగ్ని గచ్చపొదలను కాల్చే రీతిగా, అగ్ని నీళ్లను పొంగచేసే రీతిగా నీవు దిగివచ్చెదవుగాక. ఒకానొక రోజు దేవుడు దిగివచ్చి మానవ రాజకీయాలలో జోక్యం కలిగించుకోవలసి వస్తుంది. ఆయన ఎప్పుడు వచ్చేది మనకెవరికీ తెలియదు. అకస్మాత్తుగా వస్తాడు. ఈసారి ఆయన తీర్పరిగా వస్తాడు. ప్రకటన 19:11 పరలోకము తెరువబడి ఉండడం చూచాను. అప్పుడు ఇదిగో, తెల్లని గుర్రమొకటి కనబడింది. దానిమీద కూర్చొని ఉన్నవాడు నమ్మకమైనవాడు, సత్యవంతుడు అనే నామము గలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శిస్తూ యుద్ధం జరిగిస్తున్నాడు. ఈసారి మహావిజేతగా యేసు రాబోతున్నాడు. అప్పుడు దేవుని ప్రజలు నూతన గీతము పాడతారు. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ప్రియ శ్రోతలారా, మానవ జీవితం క్షణికం. దావీదు చెప్పినట్లే యాకోబు పత్రిక 4:14 అంటోంది, రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారే. అందుచేత యువతీ యువకులారా,
మనమింకా బ్రతికి ఉండగానే దేవుని కోసం జీవించడానికి తీర్మానం చేసుకోవాలి. విలువలేని వాటి కోసమై జీవితాలను దుబారా చేసుకోకండి. ప్రభువు కోసం సమర్పించబడిన జీవితాలే ధన్యమైనవి. ఈ కీర్తన యుద్ధగీతం అన్నాము గదా. క్రొత్త నిబంధనలోని ఆధ్యాత్మిక యుద్ధంలో మనకు సేనాపతి యేసుక్రీస్తే. సత్యమనే దట్టి, నీతి అనే మైమరువు, సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సు అనే జోడు, విశ్వాసమనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, దేవుని వాక్యమనే ఆత్మ ఖడ్గము మనకిచ్చినవాడు దేవుడే. ఇది దేవుడిచ్చిన సర్వాంగ కవచం. క్రొత్త నిబంధన సైనికునికి క్రమశిక్షణ ఎంతో అవసరం. దావీదు గొల్యాతును చంపకముందు ఎలుగుబంటిని, సింహాన్ని చంపాడు. ప్రతి ఉదయము దేవుడిచ్చే కవచాన్ని ధరించుకొని యుద్ధానికి సన్నద్ధుడై ఉంటాడు. దేవుడు యుద్ధంలో మనకెంతో సహాయం చేస్తాడు, మనల్ని బలపరుస్తాడు. శత్రువు బారి నుండి మనల్ని తప్పిస్తాడు, కాపాడుతాడు. మనమేమీ భయపడనక్కర్లేదు. యుద్ధము యెహోవాదే. 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయం 14 నుండి 19వ వచనం వరకు యహజీయేలు యెహోవా ఆత్మ అతని మీదికి రాగా ప్రకటించాడు. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యానికి మీరు భయపడకండి, జడియకండి. ఈ యుద్ధం మీరు కాదు, దేవుడే జరిగిస్తాడు. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. మీరు యుద్ధపంక్తులు తీర్చి నిలువబడండి. మీతో కూడా ఉన్న యెహోవా దయచేసే రక్షణను మీరు చూస్తారు, భయపడకండి. ప్రియ శ్రోతలారా, యుద్ధంలో విజయం సాధించిన తరువాత వ్యక్తిగతంగా దావీదు దేవునికి కృతజ్ఞతలు సమర్పించాడు. కుటుంబం పక్షాన, ఆ తరువాత ఇశ్రాయేలు జాతి అంతటి పక్షాన దేవుణ్ణి స్తుతించాడు. మనము కూడా దేవుణ్ణి స్తుతించాలి. ప్రియ సోదరీ సోదరులారా, కీర్తనల గ్రంథంలో చాలా కీర్తనలు ప్రార్థనే. ఈ ప్రార్థనల్లో చాలా వరకు దేవునికి స్తుతి స్తోత్రములు సమర్పించటం జరిగింది. స్తుతి అనగా దేవుడు ఏమై ఉన్నాడో గుర్తించి ఆయనను మహిమపరచడం, ఆయన గుణగణాలను కీర్తించడం, ఆరాధించడం, ఆయన పట్ల మన ప్రేమను వ్యక్తం చేయటం. దేవుడు తన కృపను బట్టి మనకు చేసింది కూడా చెప్పవచ్చు. అది స్తుతిలోని భాగమే. హృదయపు అట్టడుగు నుండి దేవుని ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తారు. కీర్తనల గ్రంథంలో మనమెన్నో స్తుతి మాటలు నేర్చుకున్నాము. దేవుని సృష్టి, ఆయన మనకిచ్చిన ఆశీర్వాదాలు, క్షమాపణ, ఆయన ప్రేమ, నీతి, విశ్వసనీయత, దీర్ఘశాంతం, వాత్సల్యం, ఇవన్నీ స్తుతికి గొప్ప ప్రేరణలు. స్తుతిని ఇతరులతో పంచుకోవాలి, ఇతరులను కూడా స్తుతికి ప్రేరేపించాలి. కీర్తనల గ్రంథంలో మొత్తం 10 కీర్తనలు స్తుతులతో నిండి ఉన్నాయి. వీటిలో నుండి కొన్ని స్తుతి మాటలను మా శ్రోతలకు పరిచయం చేయగోరతాము. 8వ కీర్తన, దేవా, భూమి యందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రాలను చూచి నిన్ను స్తుతిస్తున్నాము. 19వ కీర్తన, దేవా, ఆకాశము, అంతరిక్షము, పగలు, రాత్రి, సూర్యుడు, సమస్త ప్రకృతి నిన్ను స్తుతిస్తున్నది. నీ వాక్యము నిన్ను స్తుతిస్తున్నది. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము అంతా నిన్నే స్తుతిస్తున్నాయి. 30వ కీర్తన, నీ పరిశుద్ధ నామం, నీ దయ, వీటిని బట్టి నీకు స్తుతి. నీవు నాకిచ్చిన సంతోష వస్త్రము, నీవు నాకు అనుగ్రహించిన స్వస్థత, సాయంకాలమందున్న విలాపమును, ఉదయమున సంతోషానికి మార్చిన నీ కృప, ఇవన్నీ స్తుతికి ప్రేరణ. 65వ కీర్తన, నీ పరిశుద్ధాలయమందలి మేలు, నీ సూచక క్రియలు, మహదైశ్వర్యము, నీ దయాకిరీటములు ధరించిన సంవత్సరము, నీవు చేసిన లోయలు, సస్య సంపద, సంతోషధ్వని, ఇవన్నీ స్తుతికి ప్రేరేపణలే. 84వ కీర్తన, నీ నివాసములు, నీ మందిరావరణములు, నీ బలిపీఠము, నీ సన్నిధికి మేము చేసే యాత్ర,
నీవు మాకు అనుగ్రహించే బలాభివృద్ధి, నీ కృపామహిమ ఘనత ఇవన్నీ స్తుతి ప్రేరకములే. 96 కీర్తన. యెహోవా నామగానం, రక్షణ సువార్త ప్రకటన, సమస్త జనులలో దేవుని ఆశ్చర్యకార్యములు, సమస్త దేవుళ్లలో ఆయన ఆధిక్యం, ఆకాశ విశాలమందు ఆయన ఘనతా ప్రభావములు, బల సౌందర్యములు, దేవుని బిడ్డలు ధరించే పరిశుద్ధాలంకారములు, ఘోషించే సముద్రము, దాని సర్వసంపూర్ణత, వనవృక్షముల ఉత్సాహధ్వని, ఇవన్నీ దేవుణ్ణి స్తుతించడానికి మనల్ని ప్రేరేపిస్తాయి. 100 కీర్తన. యెహోవాయే సత్య ఏక దేవుడు, ఆయన దయాళుడు, ఆయన కృపా సమృద్ధి, తరతరములుండే ఆయన సత్యము, పరిశుద్ధమైన ఆయన ఆవరణము, గుమ్మములు, ఇవన్నీ స్తుతి తలంపులే. 136 కీర్తన. ఆయన కృప నిరంతరము ఉంటుంది, ఆయన మహాశ్చర్య కార్యములు, ఆయన సర్వజ్ఞత, చరిత్రలో ఆయన జరిగించిన గొప్ప కార్యములు, ఇశ్రాయేలును ఆయన నడిపించిన తీరు, ఆయన వాగ్దానములు, ఆయన స్వాస్థ్యం, విమోచన, ఆయన పోషణ, ఇవన్నీ దేవుని స్తుతి సమర్పణకు ఉపకరించే నినాదాలు. దేవుని బిడ్డలారా, ఆయనను స్తుతించండి. సర్వకాల సర్వావస్థలలో ఆయనకు స్తుతి. మరో మాట, కీర్తనల గ్రంథంలో దేవుణ్ణి గురించిన తలంపులు కోకొల్లలు. భక్తులు దేవునితో మాట్లాడారు, దేవుణ్ణి గురించి మాట్లాడారు, దేవుణ్ణి స్తుతించారు. దేవుడున్నాడు, ఆయన సర్వజ్ఞుడు, అంతటా ఉన్నాడు, ఆయన పరిశుద్ధ సౌందర్యము గలవాడు, ఎంతైనా కాంక్షణీయుడు, సృష్టికర్త, దయాళుడు, ధారాళముగా ఇచ్చేవాడు, మహాదేవుడు, దేవుళ్లందరికీ పైవాడు, సార్వభౌముడు, పరిశుద్ధుడు, ప్రేమమయుడు, విశ్వసనీయుడు, కృపాకనికరములు గలవాడు, క్షమించే దేవుడు, సర్వశక్తిమంతుడు, తన చిత్తమును, తన నియమమును, తన ఆలోచనలను, నడుపుదలను భక్తులకు బయలుపరిచే దేవుడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, దేవుడు ఆత్మ. కీర్తనల గ్రంథం దేవుడు మనకిచ్చిన గొప్ప ఈవి. మన ప్రార్థన జీవితానికి ఈ కీర్తనలు ఎంతో దోహదపడతాయి. పాఠం సమాప్తం. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.